వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 50. ఓకే, టెస్ట్ నంబర్ 1 నుంచి స్టార్ట్ చేసి టెస్ట్ నంబర్ 50 వరకు రాగలిగామంటే గొప్పే. సో క్లాస్ 3 నుంచి మనం స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం చూస్తున్నది క్లాస్ 8. ఓకే, సో ఎంసీక్యూస్ ఏంటి అసలు? యాక్చువల్లీ మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని గ్లాసరీ అంటే వొకాబులరీని బేస్ చేసుకున్న ఎంసీక్యూస్ ప్లస్ లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ మీద బేస్ చేసిన ఎంసీక్యూస్. క్వశ్చన్ ఆన్సర్స్ మనకి టెట్లో డిఎస్సిలో అడగరు కాబట్టి వీ విల్ నాట్ బి టచింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆఫ్ ఎనీ లెసన్. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఆ కంటెంట్ అంతా అర్థమవుతుంది. కాబట్టి వీడియో చూసైనా మీరు టెక్స్ట్ బుక్ తెరిచి చదవాలి, లేదా టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత అయినా వీడియోని టెస్ట్ లాగా తీసుకోవాలి. కానీ టెక్స్ట్ బుక్ చదవటం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, టెక్స్ట్ బుక్ చదవకండి, నా వీడియోతోనే 100/100 తెచ్చుస్తుంది మీకు, అలా నేను చెప్పను. టెక్స్ట్ బుక్ చదవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో నేను ఇవ్వని క్వశ్చన్స్ కూడా ఏమైనా ఉండుండొచ్చు. సెకండ్, సందర్భానుసారంగా లెసన్లో ఎలా వాడారు దాని ద్వారా మీకు ఆ మీనింగ్ అనేది అర్థమయ్యి ఎప్పటికీ గుర్తుండిపోయేట్టు ఉంటుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము? ప్రీవియస్ వీడియోలో మనము ద సమ్మిట్ విదిన్ చూసాము, అందులో కొంచెం మిగిలిపోయింది. సో ఐ థింక్ అరౌండ్ 9 ఎంసీక్యూస్ సమ్మిట్ విదిన్ నుంచి, మిగతావి దిస్ ఇస్ జోడీ ఫార్మ్స్ నుంచి చూద్దాం. సో టోటల్లీ 30 ఎంసీక్యూస్ ఉంటాయి. మీకు నాకంటే ముందు ఆ ఎంసీక్యూకి ఆన్సర్ వస్తే మీరు కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని రాయొచ్చు. ఓకే, ఫస్ట్ వన్, ద గోయింగ్ వాజ్ డిఫికల్ట్ after he lost his job, but he never gave up. The going was difficult after he lost his job, but he never gave up. The going was difficult means it was simple, it was tough, it was quick, it was smooth. Actually, ఇది లేకపోయినా నడుస్తుంది. The going was difficult after he lost his job. జాబ్ పోయినప్పుడు ఏంటి? ఇట్ ఈస్ టఫ్ లేదా ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. ఆప్షన్ 2 is your answer. Second, at risk means in danger, in safety, in control, in comfort. At risk. సపోజ్ ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ జాబ్ ఏదైనా చేస్తున్నాం. ఓకే, ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా లీవ్లు పెట్టేస్తాం. ఏమవుతుంది? పీక్ అవతలు పారేస్తారు. అంటే ఏంటి? ఆ జాబ్ విల్ బీ యాట్ రిస్క్ అనమాట. ఓకే, యాట్ రిస్క్ అంటే ఇన్ డేంజర్ అని చెప్పి అర్థం. థర్డ్, ద డాక్టర్ వాజ్ ఆల్వేస్ ఎట్ హ్యాండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్. వాట్ డస్ అట్ హ్యాండ్ మీన్? ద డాక్టర్ వాజ్ ఆల్వేస్ ఎట్ హ్యాండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన అక్కడే రెడీగా ఉండేవాడు. వాట్ డస్ ఎట్ హ్యాండ్ మీన్? ఫార్ అవే, నియర్ బై ఆర్ సూన్, డిఫికల్ట్ టు ఫైండ్, ఎక్స్పెన్సివ్. ద డాక్టర్ వాజ్ ఆల్వేస్ ఎట్ హ్యాండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్. వాట్ డస్ ఎట్ హ్యాండ్ మీన్? అందుబాటులో ఉండేవాడు. ఓకే, ఎట్ హ్యాండ్ అంటే అందుబాటులో ఉండటం. ఆప్షన్ 2, నియర్ బై ఆర్ సూన్. 4, report to the manager at once. What does at once mean? Report to the manager at once. ఎవరు అంటున్నారు సబార్డినేట్ని, రిపోర్ట్ టు ద మేనేజర్ ఎట్ వన్స్. వాట్ డస్ ఎట్ వన్స్ మీన్? లేటర్ అంటే తర్వాత, నెవర్ ఎప్పుడు కాదు, ఇమ్మీడియట్లీ ఇప్పటికిప్పుడు, ఆఫ్టర్ వీక్ ఒక వారం తర్వాత. ఓకే, రిపోర్ట్ టు ద మేనేజర్ ఎట్ వన్స్. వాట్ డస్ ఎట్ వన్స్ మీన్? ఇప్పుడు ఇమ్మీడియట్గా అని చెప్పి అర్థం. ఇమ్మీడియట్గా స్పెల్లింగ్ IMMEDIATELY. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్న ఎంసీక్యూస్లో మీకు ఇలా డబుల్ లెటర్స్ ఉన్న వర్డ్స్, కొంచెం లాంగ్గా ఉన్న వర్డ్స్, లేదా సైలెంట్ లెటర్స్ ఉన్న వర్డ్స్, ఇట్లాంటివి మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. 5, the food was not tasty at all. What does at all mean? The food was not tasty at all. What does at all mean? A little tasty, very tasty, not tasty in any way, expensive. అస్సలు ఎటు నుంచి చూసినా అసలు అది టేస్టీగానే లేదు కదా. అంటే నాట్ టేస్టీ ఇన్ ఎనీ వే.
6. The company's sales are at a low ebb this year. What does at a low ebb mean? The company's sales are at a low ebb this year. What does at a low ebb mean? High, improving, very expensive, weak or declining. ఏదైనా చాలా పడిపోవటం చాలా తక్కువ అయిపోవటాన్ని మనం అప్పుడు అది చాలా లో ఎబ్లో ఉంది అని చెప్పి వాడతాం. ఓకే, సో యాట్ అ లో ఎబ్ EBB అంటే వీక్ ఆర్ డిక్లైనింగ్ DECLINING డిక్లైనింగ్ అంటే కిందకి పడిపోవటం కిందకి. ఇలా కూడా మనం అట్ ఎ లో ఎబ్ని వాడచ్చు. ఆఫ్టర్ హిస్ ఇంజరీ అంటే దెబ్బ తగిలిన తర్వాత హిస్ ఫిట్నెస్ వాజ్ ఎట్ అ లో ఎబ్. ఓకే, చాలా తక్కువ ఉంది అని అర్థం. ద కంట్రీస్ ఎకానమీ ఈజ్ ఎట్ ఎ లో ఎబ్ అంటే అన్నిటికంటే తక్కువ దానికి సైజ్కి వచ్చిందనమాట. హిజ్ ఎనర్జీ వాజ్ ఎట్ ఎ లో ఎబ్ ఆఫ్టర్ వర్కింగ్ ఆల్ డే. రోజంతా వర్క్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మన ఎనర్జీ? ఇంత హైలో ఉండాల్సింది ఇక్కడ ఉంటుందంటే ఇట్ విల్ బీ ఎట్ అ లో ఎబ్. 7. The task seemed easy at first sight, but it was actually difficult. What does at first sight mean? The task seemed easy at first sight. చూడంగానే చాలా ఈజీ చేసేద్దాం అనిపించింది, బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ డిఫికల్ట్. వాట్ డస్ at first sight mean? At first glance, from the beginning, after practice, at the last moment. The task seemed easy at first sight అంటే చూడంగానే, at first glance GLANCE. ఓకే, సో at first sight అనేది మనం ఇలా కూడా వాడచ్చు. She recognized him at first sight after so many years. చాలా ఏళ్ల తర్వాత చూసంగానే గుర్తుపెట్టింది. She recognized him at first sight after many years. The town appeared peaceful at first sight, but it had many problems. చూడంగానే ఆ ఊరు చాలా ప్రశాంతంగా అనిపించింది, కానీ యాక్చువల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ సిటీలో అని చెప్పి తెలుసుకున్నాం. హీ ఫెల్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే చూసంగానే ప్రేమలో పడ్డాడని చెప్పి అర్థం. సో ఇవి నేను ఎక్కడి నుంచి ఇచ్చాను మీకు? ఇది మనకి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోనే ఉంది. ఈ ద సమ్మిట్ విత్ ఇన్ అన్న లెసన్లో ఇచ్చారు. ఎట్ హ్యాండ్, ఎట్ వన్స్, ఎట్ ఆల్, ఎట్ లో ఎబ్, ఎట్ ఫస్ట్ సైట్. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన సెంటెన్సెస్ నుంచి అడగచ్చు మనని, లేదు అంటే ఇలా మీకు సెపరేట్గా కూడా ఫ్రేమ్ చేసి అడగచ్చు. అందుకని చెప్పి నేను వీటిని ఫ్రేమ్ చేసి మీకు ఇక్కడ ఇచ్చా. ఓకే, సో ఈ ఎక్సర్సైజ్ని కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎక్సర్సైజ్ని మనం ఒకసారి సాల్వ్ చేసేద్దాము. టీచర్ fill in the blanks in the following Fill in the blanks in the following dialogues, choosing suitable phrases from those given in the box. Okay, box lo em icharu? At hand, at once, at all, at a low ebb, at first sight. Okay, first one, teacher, you were away from school without permission. Okay, you were away from school without permission. Teacher పర్మిషన్ లేకుండా నువ్వు స్కూల్ నుంచి ఎక్కడికో వెళ్ళావు అని చెప్పి అంటున్నారు. గో టు ద ప్రిన్సిపల్ డాష్ అండ్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్. గో టు ద ప్రిన్సిపల్ ఎట్ వన్స్ అంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అని అర్థం. సెకండ్, అరుణ్, ఆర్ యు అన్వెల్? No, no, not at all. Why do you ask? If you were unwell, I would send you to my uncle. He is a doctor. Third, Mary, almost every Indian film has an episode of love at first sight. David, is that what makes them so popular in foreign countries? Fourth, Asif, you look depressed. Why are your spirits at a low ebb today? I have to write 10 sentences using words that I never heard before. అందుకని చెప్పి అతని స్పిరిట్స్ అన్ని చాలా డౌన్గా ఉన్నాయట. షీబా, యువర్ బిగ్ మూమెంట్ ఈస్ క్లోజ్ ఎట్ హ్యాండ్. చాలా మంచి ఆపర్చునిటీ నీకు దగ్గరలో ఉంది, ఒక చేతిలో ఉంది. యువర్ బిగ్ మూమెంట్ ఈస్ క్లోజ్ ఎట్ హ్యాండ్. హౌ షుడ్ ఐ వెల్కమ్ ఇట్? గెట్ అప్ అండ్ రిసీవ్ ద ట్రాఫీ. ఓకే, బిగ్ మూమెంట్ అంటే తనకి ఏదో ప్రైజ్ వచ్చింది. Eighth one, the village was located in a remote area with no proper roads. What does remote mean? Crowded, very modern.
easily accessible, far away from. The village was located in a remote area with no proper roads. మా ఊరికెళ్ళే రోడ్లు కూడా ఇలానే ఉంటాయి. రిమోట్ ఏరియా అంటే చాలా దూరంగా, ఓకే, ఫార్ అవే ఫ్రమ్. ద విలేజ్ వాజ్ లొకేటెడ్ ఇన్ అ రిమోట్ ఏరియా విత్ నో ప్రాపర్ రోడ్స్. వాట్ డస్ రిమోట్ మీన్? ఫార్ అవే ఫ్రమ్ అంటే చాలా దూరంగా. ఓకే, రిమోట్ అన్నప్పుడు మనము టీవీ వీడియో వీటి కోసం వాడేదాన్ని కూడా మనం రిమోట్ అని చెప్పి అంటాం. రిమోట్ ఏరియా అంటే చాలా దూరంగా ఉండే ఏరియా, ఎక్కడికైతే మనకి యాక్సెసిబిలిటీ ఉండదో, వెళ్ళేందుకు సరైన దోవ అవి ఉండవో, అది కూడా మనకి చాలా దూరంగా ఉంది, రిమోట్ అని చెప్పి వాడతాం. రిమోట్ అనేది సపోజ్ మనం ఒక లాటరీ టికెట్ కొన్నాం. ఓకే, ఆ లాటరీ టికెట్ మనకి వినే ఛాన్స్ ఎంత ఉంది? చాలా రిమోట్. అలా కూడా వాడచ్చు, అంటే చాలా తక్కువ, చాలా ఛాన్స్ చాలా తక్కువ అన్నట్టు, చాలా దూరం ఛాన్స్ అనమాట. 3 ఇవి నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఇక్కడి నుంచి తీసుకున్నాను. ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే, మ్యాచ్ వర్డ్స్ విత్ ఏ విత్ దేర్ మీనింగ్స్ అండర్ బి. ఓకే, రిమోట్ మీన్స్ డామినెంట్, ఫార్మిడబుల్, ఓవర్వెల్మ్డ్. ఇవన్నీ స్పెల్లింగ్స్ నేర్చుకోండి. డిఫికల్ట్ టు ఓవర్కమ్, మోస్ట్ ప్రామినెంట్. బి ఓవర్కమ్, ఓవర్పవర్డ్. మెథడ్స్, ఫార్ అవే ఫ్రమ్. ఇందులోంచి కూడా స్పెల్లింగ్స్ మాత్రం నేర్చుకోవాలి మీరే. ఓకే, సో ఎప్పుడు కూడా మీరు మ్యాచ్ చేస్తున్నప్పుడు కొన్ని ఎంసీక్యూస్లో మ్యాచ్ ఇస్తారు కదా. సో మ్యాచ్ ఇచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి టైం సరిపోదు కాబట్టి ఈ చిన్న వాటి నుంచి చదివి పెద్దవాటి అన్నీ చదువుకుంటూ ఎక్కడుందని చెప్పి వెతుక్కోకూడదు. పెద్దది చదివి దానికి ఆన్సర్ చిన్నది ఎక్కడుంది అని చెప్పి మనం వెతకాలి. ఓకే, సో డిఫికల్ట్ టు ఓవర్కమ్ అన్నది మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలి. డిఫికల్ట్ టు ఓవర్కమ్ అంటే ఫార్మిడబుల్. మోస్ట్ ప్రామినెంట్ అంటే డామినెంట్. బీ ఓవర్కమ్ ఆర్ ఓవర్పవర్డ్ is overwhelmed. మెథడ్స్ అంటే మీన్స్. ఫార్ అవే ఫ్రమ్ అంటే రిమోట్. ఓకే, ఒకదాని మీద నేను మీకు ఎంసీక్యూ చేసి ఇలా వేశాను, అలా మీకు మిగతా వాటి మీద కూడా మీకు రావచ్చు, ప్లస్ స్పెల్లింగ్స్ కూడా రావచ్చు. ఓకే, నా ఇదే వర్డ్స్తో మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇంకొకటి కూడా ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో విత్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఫ్రమ్ అండర్ ఏ అంటే ఇందులోంచి వర్డ్స్తో ఫిల్ చేయమని చెప్పి అంటున్నారు. దేర్ వర్ డాష్ ఆబ్స్టికల్స్ ఆన్ ద వే బట్ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ సేఫ్లీ. ఓకే, దేర్ వర్ చాలా ఆబ్స్టికల్స్ ఉన్నాయి. ఎలాంటి ఆబ్స్టికల్స్ అంటే వాటిని దాటి రావటం అనేది కష్టం. డిఫికల్ట్ టు ఓవర్కమ్ అంటే formidable, formidable. Second, we have no dash of finding out what happened there. అక్కడ ఏం జరిగింది అని తెలుసుకునేందుకు మా దగ్గర ఎలాంటి అదే మెథడ్స్ లేవు. ఓకే, సో వీ హ్యావ్ నో మీన్స్ ఆఫ్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపెన్ దేర్. సి why he lives in a house dash from any town or village is more than I can tell. Why he lives in a house remote from any town or village is more than I can tell. D dash by gratitude we bow to the speaker for his valuable advice. Overwhelmed, overwhelmed అంటే ఓవర్కమ్ లేదా ఓవర్పవర్డ్ అంటే చాలా థ్యాంక్ఫుల్ అనిపించింది అనమాట ఆయన ఇచ్చిన లెక్చర్కి. ద ఓల్డ్ క్యాజిల్ స్టాండ్స్ ఇన్ అ డాష్ పొజిషన్ అబౌవ్ ద స్లీపీ టౌన్. ఎక్కడో పైన కొండ మీద ఉంది. దట్ ఈస్ డామినెంట్. క్యాజిల్స్, ఫోర్ట్స్ అవన్నీ కూడా మనకి అన్నీ కనిపించేందుకు అని చెప్పి డామినెంట్ పొజిషన్, position above the sleepy town. 9. I love to rise in a summer morn when the birds sing on every tree. The distant huntsman winds his horn and the skylark sings with me. What is the rhyming scheme of the given stanza? I love to rise in a summer morn when the birds sing on every tree. The distant huntsman winds his horn and the skylark sings with me.
Skylark is a bird. Okay. Mon horn అంటే ఇది ఏ, ఇది ఏ. ఓకే. మాన్ ట్రీ మ్యాచ్ అవ్వట్లేదు కదా, సో ఇది బి తీసుకుందాం. ట్రీ మీ స్పెల్లింగ్ చూడొద్దు, సౌండ్ వినాలి. ట్రీ మీ బి. ఓకే. ఏబి 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 ఎక్కడుంది? ఆప్షన్ 1 is our answer. 10th, this is జోడీస్ ఫార్మ్ అన్న లెసన్. ఇట్స్ నాట్ అ పోమ్, ఇట్స్ ఎ లెసన్, స్టోరీ అది. కానీ దీంట్లో మనకి చాలా ఫిగర్ ఆఫ్ స్పీచ్ స్టోరీలోనే రాసేసారు. ఓకే. సో వాటిని కూడా నేను ఎత్తి మీకు ఎంసీక్యూస్ లాగా ఇస్తున్నాను, ఎందుకంటే మనకి ఎంసీక్యూ వాళ్ళు ఫిగర్ ఆఫ్ స్పీచ్ మీద ఏది ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలగాలి. ఊరికే ఒక వీడియో చూసేసి అన్నట్టు కాకుండా ఇలా మనము ప్రతి లెసన్లోంచి ఏదైనా దొరికినప్పుడల్లా మనం ఒక ఎంసీక్యూ ఫ్రేమ్ చేసుకుంటూ పోతే అసలు అది ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అన్నది మనకి అలవాటైపోతుంది. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఎంసీక్యూస్ మనకి సిమిలీ కానీ, మెటఫర్ కానీ, పర్సానిఫికేషన్, అలిటరేషన్ ఇవే మనకి ఎక్కువ వస్తాయి. మిగతావన్నీ కొంచెం మనకి తక్కువ అడుగుతారు. Which figure of speech is used in the sentence below? The sky was as clear as spring water in a blue china cup. Metaphor, personification, simile, hyperbole. The sky, okay, Akasam was as clear as spring water. Spring water అంటే మరి తెలుగులో ఏమంటారు? ఇన్ అ బ్లూ చైనా కప్. ఒక బ్లూ చైనా కప్లో స్ప్రింగ్ వాటర్ అనేది చాలా ఫ్రెష్గా వస్తుంది, ఎందుకంటే భూమి లోపల నుంచి వస్తుంది కాబట్టి. ఓకే. ఆకాశము బ్లూ చైనా కప్లో మనం స్ప్రింగ్ వాటర్ వేస్తే ఎంత క్లియర్గా నీట్గా కనిపిస్తుందో అంత క్లియర్గా ఉంది అని చెప్పి అంటున్నాం. సో ఆకాశాన్ని మనము దీంతో కంపేర్ చేస్తున్నాము, స్ప్రింగ్ వాటర్ ఇన్ బ్లూ చైనా కప్తో. ఎలా కంపేర్ చేస్తున్నాము? యాజ్ అన్న వర్డ్ని వాడి, యాజ్ కానీ లైక్ కానీ వాడి మనము రెండిటిని కంపేర్ చేసినప్పుడు దాన్ని మనము సిమిలీ, SIMILE, సిమిలీ అని చెప్పి అంటాం. 11th, which figure of speech is used in the sentence below? Old death has gone thieving elsewhere. Old death has gone thieving somewhere. Simile, metaphor, personification, hyperbole. దొంగతనం చేయటానికి వెళ్ళింటాడు డెత్. వెళ్ళగలదా? ఓకే. సో డెత్కి మనము హ్యూమన్ లైక్ క్వాలిటీస్ ఇస్తున్నాం. దొంగతనం చేయడానికి వెళ్ళింది అని చెప్పి హ్యూమన్ లైక్ క్వాలిటీస్ ఇస్తున్నాం. ఓకే. సో మనం దేనికన్నా నాన్ యానిమేట్ లేదా నాన్ లివింగ్ థింగ్స్కి మనము హ్యూమన్ లైక్ క్వాలిటీస్ ఇచ్చినప్పుడు దాన్ని మనము పర్సానిఫికేషన్ అని చెప్పి అంటాం. PERSONI, పర్సానిఫికేషన్. 12th, which figure of speech is used in the sentence below? The boy's eyes were as bright as the fawn's. Fawn అంటే జింకలాగానే ఉంటుంది కానీ చిన్నది, బేబీ జింక్ అనమాట. Boy's eyes were as bright as the fawn's. బాయ్స్ కళ్ళు, ఫాన్ కళ్ళు కంపేర్ చేసి మాట్లాడుతున్నాం. వీఆర్ యూజింగ్ ద వర్డ్ యాజ్ కాబట్టి ఆప్షన్ 2 ఇట్ ఈస్ అ సిమిలీ. క్వశ్చన్ నెంబర్ 13, ఐడెంటిఫై ద వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్. ఓన్లీ ఐడెంటిఫై అని చెప్పి అంటున్నారు. జోడీస్ ఫాదర్ హ్యాస్ బీన్ బిటన్ బై అ రాటిల్ స్నేక్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, నెయిదర్, బోత్. హ్యాస్ బీన్ బిటన్ అంటే ఇదేదైతే సబ్జెక్ట్ ఉందో ఇది యాక్షన్ చేయట్లా. యాక్షన్ ఎవరు చేశారు? బయట ఎవరు చేశారు యాక్షన్? రాటిల్ స్నేక్ చేసింది కదా. సో యాక్షన్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉంటే అది యాక్టివ్ వాయిస్, కానీ యాక్షన్ చేస్తున్న వాళ్ళు ఎక్కడున్నారు? లాస్ట్లో ఉన్నారు, అంటే దిస్ ఈజ్ అన్ ప్యాసివ్ వాయిస్. 14, choose the correct meaning of the phrase drift back to. Her thoughts often drift back to her childhood memories. Okay, this is a figurative meaning.
లిటరల్ మీనింగ్ కాదు. డ్రిఫ్ట్ బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళటం కదా! కానీ మనం యాక్చువల్లీ ఫిజికల్‌గా మనం ఎక్కడికి వెళ్ళట్లా. ఓన్లీ ఆ అమ్మాయి ఆలోచనలు చైల్డ్‌హుడ్ మెమరీస్‌లోకి ఆఫెన్ డ్రిఫ్ట్ బ్యాక్. హర్ థాట్స్ ఆఫెన్ మాటి మాటికి అవి చైల్డ్‌హుడ్ మెమరీస్‌లోకి వెళ్ళిపోతాయి. సో చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ drift back to. Her thoughts often drift back to her childhood memories. Move forward, forget completely, change direction, go back to. Drift back to అంటే her thoughts often go back to her childhood memories. Okay, drift spelling D-R-I-F-T. 15. Choose the correct synonym for dilated. D-I-L-A-T-E-D. The doctor noticed that the patient's pupils were dilated. కళ్ళు టెస్టింగ్‌కి వెళ్ళినప్పుడు మనం కళ్ళలో డ్రాప్స్ ఏస్తారు. ఏసి అరగంట కూర్చోబెడతారు. ఎందుకు? ఎందుకు? Choose the correct synonym for dilated in the sentence below. The doctor noticed that the patient's pupils were dilated. అంటే పెద్దవవుతాయి. ఇంత కళ్ళు మనకి పెద్దవవుతాయి వాళ్ళు ఎగ్జామిన్ చేయటానికి. ఎన్లార్జ్డ్ ENLARGED. ఓకే. ప్యూపిల్స్ అనే దానికి 2 మీనింగ్‌లు ఏంటి? ఒకటేమో మనం స్కూల్లో మన క్లాస్‌లో ఎవరుంటారు? స్టూడెంట్స్. వాళ్ళని కూడా మనం ప్యూపిల్స్ అని చెప్పి అంటాం. అదే కాకుండా ఐ బాల్స్ అంటే మన కళ్ళ మధ్యలో ఏదైతే ఆ బ్లాక్ ఉంటుందో దాన్ని కూడా మనము ప్యూపిల్ అని చెప్పి అంటాం. PUPILS ప్యూపిల్స్. 16. Choose the correct meaning of the idiom. A close shave. He had a close shave when his car skidded on the wet road. ఓకే. ఎక్కడో రోడ్డు మీద వెళ్తున్నారు. వాళ్ళ బండి స్కిడ్ అయిందంటే జారింది. జారినప్పుడు ఏంటి మనకి ఏదన్నా పెద్ద దెబ్బ తగలకుండా వాళ్ళు సేవ్ అయ్యారు. ఓకే. సో హీ హ్యాడ్ అ క్లోజ్ షేవ్ when his car skidded on the wet road. A smooth ride, a narrow escape, a deep cut, a lucky guess. క్లోజ్ షేవ్ అంటే అదృష్టం కొద్దీ తప్పించుకున్నారనమాట. నారో ఎస్కేప్ యాక్సిడెంట్ అవ్వబోయి పెద్ద యాక్సిడెంట్ అవ్వబోయి తప్పించుకోవటం దట్ ఈస్ అ క్లోజ్ షేవ్. నారో ఎస్కేప్. క్లోజ్ షేవ్ అనేది కూడా లిటరల్ మీనింగ్ కాదు, ఇట్ ఈస్ అ ఫిగరేటివ్ మీనింగ్. 17. Choose the correct meaning of the idiom kept your head. Despite the chaos, she kept her head and handled the situation well. She kept her head despite the chaos. She kept her head and handled the situation well. Chaos అంటే ఏంటి? చాలా హడావిడిగా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటే దట్ ఈస్ అ కయాటిక్ సిచ్యువేషన్. ఓకే. అలాంటి సిచ్యువేషన్లో కూడా షీ కెప్ట్ హర్ హెడ్ అండ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ వెల్. ran away, got confused, became angry, stayed calm in a difficult situation. అలాంటి సిచ్యువేషన్లో కూడా షీ స్టేడ్ కామ్ ఇన్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్. 18. Choose the correct meaning of the phrase keep it out of mind. She tried to keep it out of mind and focus on her work. Okay. She tried to keep it out of mind and focus on her work. Keep it out of mind అంటే ఏంటి? Forget about it, think deeply about it, remember it always, discuss it with others. To keep it out of mind. She tried to keep it out of mind and focus on her work. Okay, తనకున్న టెన్షన్ని she tried to forget about it. Keep it out of mind అంటే forget about it and focus on her work. 19. Choose the correct meaning of the word phrase hemmed in. He was hemmed in by obligations and couldn't take a break. Hemmed in అంటే ఏంటి? Surrounded by responsibilities with no escape, free from duties, ignoring his work, making excuses to avoid work. ఇది అందరి సిచ్యువేషన్ ఇలానే ఉంటుంది కదా. వీఆర్ ఆల్ హెమ్డ్ ఇన్ బై అవర్ ఆబ్లిగేషన్స్,
ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, మన జాబ్. He was hemmed in by obligations and couldn't take a break. Hemmed in అంటే he was surrounded by responsibilities with no escape. 20. Choose the correct meaning of acorns. Acorns. Squirrels gather acorns to store for the winter. Okay. Acorns అనేవి they are a type of nuts, small brown nuts. వాటిని మనము acorns అని చెప్పి అంటాం. 21. Choose the correct meaning of the phrase sidled back. The child sidled back into the room after breaking the vase. Okay. వాజ్ డ్రాయింగ్ రూమ్లో ఉన్న వాజ్ ఇరగొట్టారు పిల్లడు. ఓకే, ఏం చేస్తారు? కామ్గా అసలు వాళ్ళు కాదు చేసింది అన్నట్టు గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటారు కదా. ద చైల్డ్ సిడిల్డ్ బ్యాక్ ఇన్ టు ద రూమ్ ఆఫ్టర్ బ్రేకింగ్ ద వాజ్, వాక్డ్ బ్యాక్ క్వైట్లీ ట్రయింగ్ నాట్ టు బి నోటిస్డ్, ran away quickly, walked forward confidently, stood still without moving. The child sidled back into the room after breaking the vase అంటే ఆప్షన్ 1, walked back quietly trying not to be noticed. ఓకే, సిడిల్ బ్యాక్ అంటే మెల్లిగా అక్కడి నుంచి జారుకోవటం అనమాట. 22. Choose the correct meaning of the phrase every which way. During the storm, the papers flew every which way. స్టార్మ్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది? చాలా గాలి ఉంటుంది కదా. సో ఆ గాలి మనకి కిటికీ తెరుచుంటే ఏమవుతుంది? ఇంట్లోకి వచ్చి ఆ పేపర్లు అన్ని డైరెక్షన్స్లోకి ఎగిరిపోతాయి. సో డ్యూరింగ్ ద స్టార్మ్ ద పేపర్స్ ఫ్లూ ఎవ్రీ విచ్ వే అంటే ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అని చెప్పి అర్థం. 23. Choose the correct meaning of the phrase makes a bearing. The lighthouse makes a bearing for lost sailors at sea. Makes a bearing అంటే ఏంటి? ద లైట్ హౌస్. లైట్ హౌస్ అంటే ఏంటి? మనకి షిప్స్కి వాటికి బోట్లు తీరం ఇక్కడ ఉంది అని చెప్పి చెప్పడానికి లైట్ హౌస్ ఉంటుంది కదా. పాతకాలంలో ఆ పైన ఒక దీపం వెలిగించేవాళ్ళు, ఆ దీపాన్ని చూసుకుని ఓకే ఇక్కడ తీరం ఉంది అని చెప్పి వచ్చేవాళ్ళు. ఓకే, సో ద లైట్ హౌస్ మేక్స్ అ బేరింగ్ ఫార్ లాస్ట్ సెయిలర్స్ ఎట్ సీ అంటే ఏంటి? యాక్ట్ యాజ్ ఎ కంపస్ అండ్ హెల్ప్స్ టు ఐడెంటిఫై డైరెక్షన్స్, బ్లాక్స్ ద వ్యూ ఆఫ్ ట్రావెలర్స్, moves randomly without purpose, creates a heavy burden. So lighthouse makes a bearing for తప్పిపోయిన sailors కి. ఓకే, అంటే it acts as a compass, direction ఇస్తుంది and helps to identify the directions. Option 1 is your answer. Choose the correct word for the definition. A large bird like the vulture that eats the flesh of dead animals. అవునా? ఇది కూడా డెడ్ యానిమల్స్ ఏనా? A large bird like the vulture that eats the flesh of dead animals. ఇది టెక్స్ట్ బుక్లో తీసుకున్నదే. ఈగల్, స్పారో, బజర్డ్, ప్యారెట్. బజర్డ్ BUZZARD. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఇంటర్నెట్లో బజర్డ్ అంటే నాకు ఇలాంటి పిక్చరే ఇచ్చారు. ఇట్స్ లుక్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ హాక్ ఆర్ ఎ ఈగిల్, కానీ టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇట్స్ లైక్ ద వల్చర్ దట్ ఈట్స్ ద ఫ్లెష్ ఆఫ్ డెడ్ యానిమల్స్ అని చెప్పుంది. 25. Choose the correct synonym for adjacent in the sentence below. Adjacent అంటే ఏంటి? Far away, opposite, nearby, behind. Adjacent మన ఇంటి దగ్గర ఒక కిరాణా కొట్టు ఉంటుంది అంటే ఏంటి? ఇట్ ఈస్ అడ్జసెంట్ టు అవర్ హౌస్ అని చెప్పి అర్థం. సో అడ్జసెంట్ అన్నప్పుడు ఇట్ ఈస్ నియర్ బై ఈజ్ ద ఆన్సర్. అడ్జసెంట్ ADJACENT అడ్జసెంట్. సో ద లైబ్రరీ ఈజ్ అడ్జసెంట్ టు ద స్కూల్ అంటే స్కూల్లో ఉందని కాదు, వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ పబ్లిక్ లైబ్రరీ అనమాట. స్కూల్కి దగ్గరలో ఉంది అని చెప్పి పక్క సందులో ఉంది అలా అనమాట. 26. Choose the correct meaning of the word parted. The crowd parted to let the ambulance pass. అంబులెన్స్ వెళ్ళాలంటే క్రౌడ్ ఏం చేస్తుంది? దారిస్తుంది కదా. Moved or pushed aside. The crowd parted to let the ambulance pass. ఇలా జనాలు ఉంటే వాళ్ళు పక్క జరిగి ఆ అంబులెన్స్ని వెళ్ళేందుకు దారి ఏదైతే ఇస్తారో దాన్ని మనం parted అని చెప్పంటాం. Moved or pushed aside. 27. Choose the meaning of the word quivering. QUIVERING
quiver, ing, quivering. She was quivering with fear before her speech. స్టేజ్ మీద స్పీచ్ ఇవ్వాలి అంటే మన పరిస్థితి ఏంటి? ఒక వణుకు వస్తుంది, సన్నటి వణుకు కదా, దాన్ని మనం క్వివర్ అని చెప్పి అంటాం. సో క్వివరింగ్ అన్నప్పుడు ఆప్షన్ 2 షేకింగ్ స్లైట్లీ. షీ వాజ్ షేకింగ్ స్లైట్లీ విత్ ఫియర్ బిఫోర్ హర్ స్పీచ్ అని చెప్పి అర్థం. 28th, choose the correct meaning of the word delirious. She delirious అంటే extremely excited, very tired, deeply confused, slightly bored. ఏదో ప్రైజ్ మనం గెలుచుకుందాం అనుకుందాం. ఓకే, ఒక టీం, స్కూల్లో ఒక టీము బాస్కెట్బాల్ మ్యాచ్ విన్ అయ్యారు. సో ద టీమ్ వాస్ డెలీరియస్ విత్ జాయ్ అని చెప్పి వాడతాం. అంటే దే వర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, కన్ఫ్యూజ్డ్, ఆర్ ఫీవర్ వల్ల వచ్చిన దాన్ని కూడా డెలీరియం అని చెప్పి అంటాం. అంటే ఒకటి మనము ఎక్సైటెడ్ అన్నట్టు వాడచ్చు, లేదా ఏదైనా బాగా హై ఫీవర్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజన్లో లేదా చాలా రెస్ట్లెస్నెస్ ఉంటే దానికి కూడా మనం డెలీరియస్ అని చెప్పి వాడతాం. ఇక్కడ ఈ లెసన్లో డెలీరియస్ అన్నదానికి ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అని చెప్పి వాడారు. DELIRIOUS. 29, choose the correct term for a clay deer that is easily broken. Wooden deer, metal deer, they are talking about a China deer in this lesson. 30, this is the last question. Choose the correct word for smooth and shiny. Rough, dull, fuzzy, sleek. Smooth and shiny. స్మూత్ అండ్ షైనీ జనరలీ జుట్టు లేదా ఒక యానిమల్ యొక్క ఫర్ లేదా ఏదన్నా సర్ఫేస్ చాలా స్మూత్గా ఉంది, చాలా షైనీగా ఉంది అంటే మనము స్లీక్ అని చెప్పి వాడతాం. SLEEK, స్లీక్. ఓకే, లేదా ఏదన్నా స్పోర్ట్స్ కార్ చాలా స్లీక్గా ఉంది అని చెప్పి వాడతాం. అంటే ఏంటి, అది చాలా చాలా స్టైలిష్గా ఉంది, చాలా ఎలిగెంట్గా ఉంది, చాలా స్మూత్ అండ్ షైనీగా ఉంది అని చెప్పి అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.